డిసెంబర్ 14, 2024 ఈ రోజున ఒక శుభ సందర్భం ఏంటంటే తాతగారిని వేడిక రమణయ్య గారిని నీటిపారుదల శాఖ డైరెక్టర్గా నియమించడం జరిగింది. అంటే అన్ని పార్టీలకు అతీతంగా ఈ నియామకం చేయడం జరిగింది. నీటిపారుదల శాఖ డైరెక్టర్గా నియమించడం ఈరోజు శుభ సందర్భం. ఏ ఊరు ఎత్తుకున్నా కూడా బడి గుడి మడి అనేవి కంపల్సరీ, 100% మ్యాండేటరీ. బడి అంటే పిల్లలు చదువుకోవడానికి, పిల్లలు బడికి, పెద్దలు పనికి. ఇది అదేవిధంగా బడి అంటే బడికి పోవడం, గుడి అంటే పెద్దలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గుడికి దేవుడిని నమస్కరించడం. రాముల వారు ప్రతి గ్రామంలో రాముల వారి దేవాలయం ఉండదు. రాముల వారి దేవాలయం కట్టేది కూడా తాతగారే. అదేవిధంగా నారుమడి ఇప్పుడు మనం చేసే పొలాలన్నీ ఇప్పుడు CBR మెథడ్ ఫార్మింగ్లో మనం చేసే ప్రతి పొలం వీళ్ళు సంపాదించినవి. అది అదేవిధంగా ఎన్నో మంచి కార్యాలు. ఒక విడవలు ఈ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతా ఉంటారు పెద్దలు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేయించి ఈ విధంగా చేయడం జరిగింది. ఈ రోజున మనం 10 మందికి అన్నం పంపిస్తున్నాం, రైస్ కన్జ్యూమ్ చేసి పంపిస్తున్నాం అంటే ముందు పొలం ఉండాలి. పొలం లేదే మనం ఏం చేయలేం. నేను కూడా ఏదో ఉద్యోగం చేసుకున్నాను పొలం కానీ, లేకుంటే పొలాలు సంపాదించారు కయ్యా కాలం ఉంది కాబట్టి నీటిపారుదల కంపల్సరీగా మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం. సోమశిల డ్యామ్ నుంచి నీళ్ళు వస్తుంటాయని. వాటిని ప్రతిసారి మనం కుక్కులతో లోడిచ్చి, కుదరలేని పక్షులను మనుషుల చేత లోడిచ్చి మొత్తం మీద నీరు మన పంట పొలాలకు అందించి సస్యశ్యామలం అవ్వాలని భావిస్తూ ఇక డైరెక్టర్గా అయ్యారు కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యే గారికి అయితే ఏమి, మన కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ అభివృద్ధికి డెవలప్ చేయడానికి సహాయ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకున్నాం. హర్షత్ విహార్, ప్రకృతి వ్యవసాయ యువ రైతు, నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు విశేషం ఏంటంటే నీటిపారుదల సంఘాలు ఎన్నికలు జరగడం జరిగింది. మామూలుగా మేము ఇప్పుడు ఈ రాజకీయాలకి, ఎన్నికలకి, వాటికి ఇప్పుడు పదవులకి దూరంగా ఉంటాము. అయినా ఈ సందర్భంలో పోటీ లేకుండా ఏకగ్రీవంగా మన ఊర్లో ఉన్నటువంటి ప్రముఖ పార్టీలు అందరూ కలిసి మీరు ఉండాలా అని చెప్పి వాళ్ళు ఒకరవ గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఆ నీటి సంఘాల్లో మా నాన్నగారు పాల్గొనడం జరిగింది. దాంట్లో డైరెక్టర్గా ఎన్నిక కావడం జరిగింది. ఏకగ్రీవంగా అందరూ కావాలని అన్ని పార్టీలలోకి రావడం జరిగింది. ఇది ఒక విశేషం. ఇది ఆదర్శంగా ప్రస్తుతం రోజుల్లో. తరువాత ఆయన ఇంతకుముందు ఒక 40 ఏళ్ల కిందట 1980 ఆ ప్రాంతాల్లో పంచాయతీ డైరెక్టర్గా ఉండడం జరిగింది. పంచాయతీ సర్పంచ్గా అప్పుడు ఆ రోజుల్లో ఈ మన పటేల్ నగర్ గ్రామానికి చీకటిగా ఉండేది ఊరు. ఆమె కరెంటు స్తంభాలు వేసి ఈదు లైట్లు అవన్నీ చేయడం జరిగింది. తరువాత 1988 ఆ ప్రాంతాల్లో ఈ సొసైటీ, ఎడవలూరులో సొసైటీ అని ఉండేది. అక్కడ ఆ ఎన్నికలలో కూడా ఆయన డైరెక్టర్గా ఉండడం జరిగింది. అవి పోటీలలో నిలబడి గెలవడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ 2 ఎన్నికల్లో కూడా ఆయన ఏ మిట్టకొచ్చి ఏ ఒక్కరిని కూడా నాకు ఓటు ఇవ్వండి అని ఊరిని అడగలేదు ఆయన. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరు అవసరం, ఎవరు గురించి గెలిపిస్తారని. అందువల్ల ఈ సమాజంలో గొప్ప విశేషం ఏంటంటే తొలిమల్లిలో మనకు అవసరం ప్రతి ఒక్కటి. కొద్ది రోజుల తర్వాత మనమే సమాజానికి అవసరం అయిపోతాం. ఆ దిశగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కానీ, అంతకుముందు రోజుల్లో 2 సార్లు అట్లా ఉండడం ఈ విధంగా జరిగింది. ఆయన జీవితంలో 3 సార్లు ఇట ఆ సొసైటీ డైరెక్టర్గా, పంచాయతీ డైరెక్టర్గా, ఈరోజు నీటిపారుదల శాఖ డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళ సంతోషంగా ఉంది మాకు. ఇంత ముందు రోజుల్లో ఎడవలూరులో రామాలయం దగ్గర ఆయన రామాలయంలో కూడా అక్కడ నెంబర్గా ఉండడం జరిగింది, స్పాన్సర్ గాను. అక్కడ రామాలయం కూడా చాలా అభివృద్ధి చెందింది. తరువాత మా పటేల్ నగర్లో ఒక రామాలయం ఈయనే కట్టించడం జరిగింది. స్పాన్సర్గా నిలబడి 6-7 ఏళ్ళు పోరాడి ఆ విధంగా చేసి నిర్మించడం జరిగింది. ఇది ఈ విధంగా ఈరోజు వ్యవసాయ కుటుంబంలో రైతు ఉన్నప్పటికీ ఈ విధంగా మా అబ్బాయి ఈ విధంగా ఆ ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా ఉండడం, ఇంకొక అబ్బాయి మెడికల్ ఫార్మర్గా అక్కడ మెడికల్ షాప్ పెట్టి దాని ప్రొపరేటర్గా ఉండడం, ఈ విధంగా సమాజ సేవకే మేము అంకితం కావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా నాన్నగారు దానికి ఎన్నిక కావడం, ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పైపెచ్చి ఏంటంటే మా ఎడవలూరు హెడ్ క్వార్టర్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా ఏకగ్రీవంగా చేసి ప్రోత్సహించినందుకు వాళ్ళ ఇది అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
ఈ సృష్టిలో లోకంలో నీరు జీవనాధారం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆహార పంటలకు కానీ, వృక్షాలకు కానీ, పశుపక్షాదులకు కానీ, మానవాళికి కానీ. కాబట్టి నీరు చాలా అమూల్యమైనది. ఈ విధంగా రైతులు ప్రతి ఒక్కరికి దేశంలో ఆహారాన్ని పండిస్తున్నారంటే నీరు లేనిదే పండించలేదు. ఆ విధంగా ఈ నీటి పారుదల రైతుల జీవితాల్లో అత్యంత ముఖ్యమైనది. ఈ నీటి సంఘాలు ఎన్నికలు పెట్టడం, దాంట్లో ఎవరినంటే ఎవరిని పెట్టుకోకుండా ఆ కాలాలకు సంబంధించిన రైతులనే దాంట్లో ఎన్నిక చేయడం అనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అక్కడుండే కాలంలో పారుదలలో ఆ కష్ట సుఖాలు, ఆ సమస్యలు అక్కడున్న రైతులకు మాత్రమే తెలుస్తాయి. అందువల్ల వాళ్ళనే దాంట్లో డైరెక్టర్లుగా, ప్రెసిడెంట్గా పెట్టడం అనేది చాలా మంచి సాంప్రదాయం. ఈ విధంగా ఈరోజు జరిగిన ఎలక్షన్లలో మా నాన్నగారు వేటగిరి రమణయ్య ఆయన నీటిపారుదల దాంట్లో డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. అది ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి మీరు ఉండాలని వాళ్ళు కోరడం జరిగింది. అంతమంది పెద్దలు కోరిన మీదట ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇది ఒక ఆదర్శమైన పాయింట్. కాబట్టి మేము కూడా సరేనని చెప్పి తీయడం జరిగింది. ఇప్పుడే ఆ డాక్యుమెంట్, ఆ ధ్రువపత్రాలు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఏకగ్రీవ ఎన్నికలకి వాతావరణాన్ని కల్పించిన మన కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, మరియు మండల హెడ్ క్వార్టర్లో, ఎడవలూరు మండల హెడ్ క్వార్టర్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, ముఖ్యంగా ఈరోజు అధ్యక్షుడిగా ఎన్నికైన పాసి శ్రీహరెడ్డి గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన అడపాల సీతారామరెడ్డి గారికి, అందరికీ మిగిలిన అందరి సభ్యులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో దాన్ని ఎక్కువగా కృషి చేసిన సత్యంరెడ్డికి, కృష్ణ చైతన్యకి, మిగిలిన అందరికి కూడా ప్రతి ఒక్కరికి, పెద్దవాడు గోవర్ధన్ రెడ్డి గారికి కానీ అందరికీ, ప్రతి ఒక్క నాయకులు అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.